హాయ్ అండి. ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్న నేవల్ క్యాంటీన్కి అయితే వచ్చేసాం. ఈ క్యాంటీన్ లోపలికి వెళ్ళాలంటే కార్డు ఉండాలి. ఇది లోపల వచ్చేసి సేమ్ డీమార్ట్ లాగే ఉంటుందండి. ప్రతి వస్తువు దొరుకుతుంది. దొరకని వస్తువు అయితే ఏమీ ఉండదు. డీమార్ట్ కన్నా ఇక్కడ కొంచెం తక్కువ ధరలోనే దొరుకుతుంది. క్వాలిటీ కూడా బాగుంటుందండి. అలాగే లోపలికి వెళ్ళాలంటే డాకెట్ పర్మనెంట్ వర్కర్స్కి మాత్రమే ఇస్తారు. మళ్ళీ నేవల్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఇక్కడ కార్డు. ఆ కార్డు ద్వారాగే మనం లోపలికి రావాలి. లోపలికి రావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఏ పర్సన్కి అయితే కార్డు ఉంటుందో ఆ పర్సన్, అలాగే పర్సన్ ఏజ్డ్ అయితే ఆ ఏజ్డ్తో ఒక మనిషిని అయితే పంపిస్తారు. చూస్తున్నారా, డీమార్ట్ లాగా విడివిడిగా ఉండవు, ప్యాకింగ్లోనే ఉంటాయి ప్రతి ఒక్కటిని. ఎందుకంటే కేజీల చొప్పున వేసుకోవడాలు అవి ఉండవు, అన్ని ప్యాకెట్స్తోనే ఉంటాయి. మాదైతే సగం షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం షాపింగ్ ఉంది. ఇంకా షాపింగ్ అంతా చూసేసుకున్న తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఒకప్పుడు అయితే డీమార్ట్స్ అంటే ఏంటో తెలియదు. డీమార్ట్స్ లేనప్పుడు అయితే ఇవే పెద్ద గొప్ప అండి మాకు. ఇప్పుడైతే డీమార్ట్స్ వచ్చేసిన వల్ల మేము కూడా ఎక్కువగా ఇక్కడికి రాలేకపోతున్నాము. కంపల్సరీ నెలకు ఒకసారైనా వచ్చేవాళ్ళం. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు పట్టేస్తుంది. ఎందుకంటే డీమార్ట్ దగ్గరలో ఉండడం వల్ల డీమార్ట్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా మేము పరుపులు చూడడానికి వెళ్ళాము. పరుపులు ఒకటే చూడడం కదండి, కుకింగ్ సెక్షన్ కూడా వెళ్ళిపోయి కుకింగ్ సామాన్లు కూడా చూసేసాము. లాస్ట్ ఫైనల్గా అయితే అన్నీ చూసేసుకొని వచ్చేసిన తర్వాత బిల్ కౌంటర్ దగ్గర అయితే నించోపోయాము. అప్పుడు క్యాష్ ఇస్తే తీసుకుండేవారండి. ఇప్పుడు అలాగేం లేదు. ఏటీఎం కార్డు కంపల్సరీ ఉండాలి ఇక్కడికి రావాలంటే.